పెసలంటే ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం చాలా బావుంటది. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూద్దాం రండి. ఇలా ఒక గ్లాస్ పెసలు తీసుకొని, ఒక గుప్పెడు బియ్యం పోసుకొని, ఒక గింజ మెంతులేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకొని ఉదయంగానే మనకి టిఫిన్ చేసుకునేటప్పటికి బాగా క్లీన్ చేసుకొని, ఒక అల్లం ముక్క, ఒకటి 4, 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా మన దోస పిండిలాగా కొట్టుకోవాలన్నమాట. కొంచెం జీలకర్ర, సోడా పొడి, తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మన దోసకి ఎలా పోసుకుంటామో అలా పోసుకోవాలన్నమాట. పెను సన్న మంటలో పెట్టుకొని ఇలా బాగా 2 పక్కల కాల్చుకొని, కొంచెం ఎర్రగడ్డలు ఆనియన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసి దోశ ఒకటి పోసాను, ఎగ్ దోశ ఒకటి పోసాను. మనకు నచ్చిన పల్లీలతో చట్నీ, మంచి ఉప్పులు కానీ శనగకాయ ఉప్పులు కానీ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఆయనకి ఈ దోశ అంటే చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను నన్ను పెసరట్టు దోశ వేయమని. ఈరోజు వేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి అన్నమాట. మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. వారానికి ఒకసారి ఇలా పోసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీలో పెసరట్టు దోశ మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇలా మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.